దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అపోస్తులుడైనటువంటి పేతురు మేడగదిలో కనిపెడుతూ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆత్మ పూర్ణుడై అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన సజీవుడు, ఆయనని మీరు ఎరుగక సిలువ వేశారు. మేము ఆయనను దేవుడు లేపాడు అని చెప్పడానికి కనులారా చూచినటువంటి సాక్షులమై ఉన్నామని వారితో ఆత్మపూర్ణుడై బోధిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ పేతురే క్రీస్తు ఎవరో తెలీదు అన్నాడు, ఆయన నేను ఎరుగను అన్నాడు. ఇప్పుడు అంటాడు, మేము ఆయనకు సాక్షులమై ఉన్నాం. ఆయన లేపబడుట మేము చూసాం, ఆయన ఎత్తబడుట మేము చూసాం, కాబట్టి ఇంత ధైర్యంగా ప్రకటిస్తున్నాం అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తును గూర్చి ప్రకటించుటకు అట్టి ఉన్నతమైన దర్శనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అనుంది బైబిల్లో. ఆత్మానుసారమైన విషయంలోనే ధ్యానం చేస్తుంది, శరీర విషయం మీద మనసు పెడుతుంది అనుంది బైబిల్లో. కనుక శరీరానుసారులు శరీర విషయం మీదనే మనసు పెడతారు. ఎంతవరకు భౌతిక సంబంధమైన దీవెనలు, భౌతిక సంబంధమైన బ్రతుకు, అంతవరకే. క్రీస్తుతో పాటు మనము లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకండి అని ఉంది. పరిశుద్ధాత్మ పొందుకున్నంత వరకు పేతురు శరీర సంబంధి, మరణానికి భయపడేవాడు, పిరికివాడు, కలవరపడేవాడు, రెల్లువలే కదిలేవాడు. చిన్న బిడ్డ నువ్వు క్రీస్తు కూడా ఉన్నావు కదంటే భయపడిపోయి ఆయన నేను ఎరుగును అన్నవాడు. అదే వ్యక్తి ఆత్మ పొందుకున్న తర్వాత నేనే సాక్ష్యం చెప్తున్నాను అంటాడు, నేనే చూశాను అంటాడు. వ్యత్యాసాన్ని గమనించారా? క్రీస్తును కనులారా చూసి 3.5 సంవత్సరాలు ప్రభుతో నడిచినటువంటి వాడు నేను ఎరుగనన్నాడు. అదే ఆత్మ ద్వారా ఆయనకు నేను సాక్షినై ఉన్నాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అంత రోషముతో కూడినటువంటి మాట, అంత విశ్వాసముతో కూడినటువంటి పలుకులు క్రైస్తవ బిడ్డల్లో మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే అనేకులు శరీరానుసారంగా బ్రతుకుతున్నారు, కానీ ఆత్మస్వరూపులుగా బ్రతకలేకపోతున్నారు, ఆత్మను కలిగి జీవించలేకపోతున్నారు. ఆత్మ మనకు నేర్పిస్తున్న పాఠం ఒకటే, ప్రభువుని మహిమపరచటం, ప్రభువుని ఘనపరచటం, ప్రభు కొరకు జీవించటం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ కడవరి దినాల్లో పేతురు గారు చెప్పినట్లుగా మేము ఆయనకు సాక్షులమై ఉన్నాం. ఈ రోజున ప్రభు మనలో ఆశిస్తున్నది అదే. మీరు ఆత్మను పొందుకున్నప్పుడు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నది. ఈరోజు ఉన్నారు పెద్ద పెద్ద సేవ చేసేవాళ్ళు, 100 మంది 1000 కొలది ప్రజలు వచ్చే సంఘాలు ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే వారికి ఒక సెక్యూరిటీతో వెళ్తున్నారు. వారి మీద వారికి నమ్మకం లేదు, ఎవరు చంపుతారనో. కానీ ఈ రోజున ప్రభు అంటాడు, మీరు నాకు సాక్షులై ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ ద్వారానే పేతురు ఆ రోజున సాక్షిగా నిలిచాడు. ఈ రోజున నీవు నేను సాక్షిగా నిలవాలంటే దేవుని ఆత్మ ద్వారానే. కనుక ఆ ఆత్మ మీద మనం మనసు పెడదాం. ఆత్మ అల్లాడుతుండగా, ఆత్మ వేగిరపడుతుండగా, ఆత్మను కుమ్మరించుటకు దేవుడు సిద్ధంగా ఉంటుండగా దాన్ని పొందుకోవటానికి తాపత్రపడదాం, ఆరాటపడదాం. పొందుకొని సాక్షులుగా జీవించి ఆయన రాకడికి సిద్ధపడదాం.
ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.